ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఇంకు చల్లిన ఘటన సంచలనంగా మారింది. ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటన తర్వాత కూడా అభిజిత్ దీప్కే వెనక్కి తగ్గకుండా బ్లూ నా ఫేవరెట్ కలర్ అంటూ స్పందించారు. అనంతరం జై భీమ్ నినాదాలు చేస్తూ తన నిరసనను కొనసాగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఓ మహిళ ఇంకు చల్లిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం కేంద్ర ప్రాంతంలోనే ఇది దాదాపు 20 నుంచి కూడా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అయితే అతని ఆరోగ్యం కారణంగా పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని వెంటనే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ స్వచ్ఛంద నిరాహార దీక్ష చేస్తారు. ఇటు పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసి పెద్ద ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అభిజిత్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక మహిళ ఆ ఇంటి కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మిగతాదారులను కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి తెలుస్తుంది. అయితే ఆ మహిళ ఇక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంటి ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతానికి దర్యాప్తు చేపట్టుకునే పరిస్థితి. అయితే మంచి పరిస్థితి కూడా కొంత ఆరోగ్యం నిలిపితే ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఆ వంశీ భార్య కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. పోలీసులు అతను భర్తని ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి ఆ విధానం సరిగా లేదు, ఖచ్చితంగా ఇంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఆ వంశీ భార్య గురించి చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆసుపత్రి నుంచి డిస్టర్బ్ అవుతుందంటే ఖచ్చితంగా మళ్ళీ జంతర్ మంతర్కి వచ్చి మళ్ళీ తిరిగి నిరాహార దీక్ష కూడా చేపడతామని చెప్పేసి కూడా ఆ వంశీ భార్య గురించి చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల 20వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ తెలుగు సంస్థ ఈ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక భద్రతలు కూడా ఢిల్లీకి రావాలని చెప్పేసి ఆ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి పంపించినటువంటి విధంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.